చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఉన్నాయి హిందూ దేవతామూర్తుల మీద అసభ్య పదజాలం వాడినటువంటి అన్వేష్ని వెంటనే ఇండియాకి రప్పించాలి, అతన్ని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొంతమంది కేసులు పెట్టడానికి కూడా సిద్ధమైన పరిస్థితుంది. నిజంగా విదేశాల్లో ఉన్న వాళ్ళని ఇండియాకి తీసుకురావడం సాధ్యమేనా? వాళ్ళ మీద సోషల్ మీడియాలో ఈ విధంగా మాట్లాడిన వాళ్ళకి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, వాళ్ళని శిక్షించడానికి ఎలాంటి కేసులు నమోదయ్యే అవకాశం ఉంది? దీని గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 తెలుగు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్న మాల్యాద్రి గారు లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అండి. మాల్యాద్రి గారు, నాన్ వెజ్ మీద హిందూ సంఘాలు చాలా అంటే చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మీరు కూడా ఆ కామెంట్స్ వినుంటారు. సీతమ్మ మీద అలాగే ద్రౌపది మీద వాళ్ళు అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడాడు. సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్లు వేసిన వాళ్ళకి ఏంటి సార్, ఎట్లా ఉండబోతుంది? చట్టం ఏం చెప్తోంది? మీ యాజమాన్యానికి మరియు మీకు ఒక ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలా ముఖ్యమైన అంశం. ఈరోజు ప్రజలంతా కూడా మత విశ్వాసాలు, వాటిని ఎలా గౌరవించాలి, వాటిని ఎలా పాటించాలి అనే దాని మీద చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు, పాటిస్తున్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సామాజిక బాధ్యత ఉంటుంది. ఆ సామాజిక బాధ్యతలో భాగంగా అన్ని మతాల్ని గౌరవించాలి. కొంతమందికి మతం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా గౌరవించాలి. ఆ మత విశ్వాసాల పట్ల గౌరవం అనేది నీ వ్యక్తిగత అభిప్రాయాలు, నీకుండే హద్దుల్ని దాటి నువ్వు కించపరచకూడదు. ఎవరైనా, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సమాజంలో ఒక రెప్యుటేషన్ అనేది ఉంటుంది. ఆ రెప్యుటేషన్ని ఎలా ఉండాలి? నిన్ను నువ్వు కాపాడుకోవాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట వల్ల ఇతరుల మనోభావాలు, ముఖ్యంగా మత విశ్వాసాల పట్ల ఇబ్బందికరమైన వ్యాఖ్యలు నువ్వు చేస్తే, నువ్వు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ దాగున్నా కూడా నీ మీద తగు చర్యలు తీసుకునేదానికి ఇప్పుడున్న చట్టాల యొక్క పరిధిలో ఎంతో అవకాశం ఉంది. ఆయన విదేశాల్లో ఉన్నాడు కదా సార్, భారతదేశానికి తిరిగి తీసుకురావాలనే ఒక ధైర్యమా? అది కష్టంతో కూడుకున్న పని ఇక్కడికి తీసుకురావటం? కొంచెం కష్టంగా కూడుకున్న పనే, కానీ ఇప్పుడు మన జోబిలో ₹1,00,000 ఉంటాయి. ఒక 50 పైసలు జారి పడిపోద్ది. మీరు ₹1,00,000 కట్టడానికి పోతూ ఉంటారు. అక్కడ 99,999 రూపాయల 50 పైసలు మీ దగ్గర ఉంటే, నాకు 50 పైసలు లేదు కాబట్టి బ్యాంకులో కట్టించుకోడు. కానీ ఆ 50 పైసల గురించి ఆలోచిస్తారా? అక్కడికి వెళ్ళి ఎవరో దగ్గర అడిగితే 50 పైసలు ఇస్తాడు అని చెప్పి దాన్ని యాడ్ చేసుకుని 50 వెళ్ళి కట్టేస్తారా? 50 పైసలు కూడా అక్కడ తిరుగుతూ టైం వేస్ట్ చేసుకోరు. ఇది చాలా చిన్న విషయం. ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీని బట్టి యూట్యూబ్ ట్రావెలర్స్ ఏదో అవన్నీ చెప్తున్నారు, కానీ అతను ఎవరో కూడా నాకు తెలియదు. కాబట్టి దాని గురించి ఎక్కువ ఆలోచించాం. కానీ అతని గురించి సీరియస్గా ఆలోచించిన రోజు ఇలాంటి చర్చలు వస్తాయి. దానికి సంబంధించి చట్టపరంగా ఏ విధంగా అతన్ని అరెస్ట్ చేయడమా, లేకపోతే తీసుకురావటమా, అతనికి శిక్ష వేయడం అనే దాని గురించి వ్యక్తిగతంగా ఆలోచిస్తారు, సామాజికంగా ఆలోచిస్తారు. అదే కొంత సీరియస్గా తీసుకుంటే అతన్ని ఇండియాకి తీసుకురావడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి? అన్ని రకాల అవకాశాలు ఉన్నాయండి. ఇప్పుడు అతను అన్న మాటల్ని బట్టి చూస్తే అతను క్షమాపణ చెప్పినట్టుగా ఉంది, కానీ వాస్తవంగా అతను క్షమాపణ చెప్పలేదు. ఎందుకంటే ఒకవేళ అతను క్షమాపణ అంగీకరించకపోతే, ఎవరైతే అంగీకరించడం లేదో వాళ్ళంతా నాశనం అయిపోతారనేదో అట్లా అన్నాడు అతను. అంటే అతను హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పలేదని అర్థమైంది. కానీ అటువంటి వ్యక్తుల మీద ఆల్రెడీ నాకు నిన్న రాత్రికి వచ్చిన సమాచారం ప్రకారము ఒక 3-4 అవర్స్లోనే 3 లక్షల వ్యూస్ తగ్గిపోయినాయట. అంటే 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు. నెక్స్ట్ ఆయన స్విట్జర్లాండ్లో ఉంటున్నాడని తెలిసింది. ప్రస్తుతం అతను ట్రావెలర్గా అనేక దేశాలు తిరుగుతూ ఉంటాడు. అయితే విదేశాల్లో ఉన్న వ్యక్తుల పైన చర్య తీసుకునేదానికి ప్రతి దేశంతో మన దేశానికి, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న ఫారెన్ పాలసీ ప్రకారం కొన్ని ట్రీటీలు ఉంటాయి. దాన్ని MLAT అంటారు. అంటే మ్యూచువల్ లీగల్ అసిస్టెంట్ ట్రీటీ. విదేశాల్లో ఉన్న
నిందితులపై చర్యలు తీసుకునే అవకాశం, వాళ్ళ పైన ఆ వ్యక్తులపై ఎటువంటి చర్య తీసుకోవాలనేది ఈ యొక్క ట్రీటీలను బట్టి ఆధారపడి ఉంటాయి. రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వచ్చు, లుకౌట్ నోటీస్ ఇవ్వచ్చు. కానీ నిన్న ఒక చర్చలో పాల్గొన్నప్పుడు ఎక్కువ మంది మాట్లాడినప్పుడు ఆలోచించింది ఏంటంటే, ముందుగా అతని చర్యల మీద తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ఎవరైతే మనోభావాలు ఈ దెబ్బతిన్నాయని అనుకుంటున్నారో, ఎవరైతే ఈ వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్రాలని దుర్వినియోగం చేశారనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అతని సబ్స్క్రిప్షన్ నుంచి బయటకు వచ్చేదానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎకనమిక్ ఎఫెక్ట్ అనేది ఇతని మీద ఉండాలి, అప్పుడే అతను దిగొస్తాడు అనేది మొట్టమొదటి చర్యగా ఒక తీర్మానం చేశారు. దాంతోపాటు మాటల స్వేచ్ఛ అనేది బాధ్యతతో కూడుకుంది కాబట్టి యూట్యూబ్ సోషల్ మీడియా లైక్స్ కోసం కానీ, సమాజాన్ని చీల్చివేయాలనే భావంతో కానీ, లేదా చట్టపరంగా నన్ను ఎవరు ఏమి చేయలేరనే ఒక భావంతో కానీ, నైతిక బాధ్యత లేని కారణంగా కానీ అటువంటి చేశాడు కాబట్టి అతను శిక్షార్హుడు. మరి శిక్షణ అతనికి కలవాలంటే ప్రస్తుతం ఉన్న బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాల్లో ముఖ్యమైనది ఏంటంటే, ఫస్ట్ అతని మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయటం. ఆ ఎఫ్ఐఆర్లోని కంటెంట్స్లో ప్రస్తుతం అతను ఏ దేశంలో ఉన్నాడు, ఆ దేశంతో మనకున్నటువంటి ట్రీటీ ఏంటి అనేది కూడా వ్యక్తపరుస్తూ అతని యొక్క సంపూర్ణమైనటువంటి అడ్రస్ కనుక ఇవ్వగలిగితే భారతదేశంలోని చట్టంలోని సెక్షన్ల ప్రకారం బిఎన్ఎస్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాల్సింది. ఐపీసీలో భాగంగా అయితే 153A లేకపోతే 505(2) తర్వాత 506 సెక్షన్ల కింద. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని ఒకటి ఉంది మనకు, సెక్షన్ 67 అని ఒకటి ఉంది. దాని ప్రకారం కానీ అలా చూసుకుంటూ పోతే అతని మీద ఎఫ్ఐఆర్ కట్టిన వెంటనే ఎఫ్ఐఆర్ లేకుండా అంతర్జాతీయ చర్యలు ప్రారంభించలేమన్నమాట. సో ఎఫ్ఐఆర్ ఉండాలంటే కంప్లైంట్ అనేది ఒకటి ఇవ్వాలి. ఆ కంప్లైంట్లో ఇందాక చెప్పాను ఏమేమి ఉండాలని. దాని తర్వాత కోర్టు కానీ దర్యాప్తు అధికారి కానీ, గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంటే దర్యాప్తు అధికారి అంటే ఎస్హెచ్ఓ, ఆయన ఎన్పిడబ్ల్యూ ఇవ్వచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ వెరీ సీరియస్ అఫెన్స్ కాబట్టి దాని మీద ఈ కెన్ బి అరెస్టెడ్ ఈవెన్ బై ఇష్యూయింగ్ ఏ ఎన్బిడబ్ల్యూ బై ద సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అనేది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. లేదా కోర్టుకు వెళ్తే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ని ఆశ్రయిస్తే ఆయనైనా ఇస్తాడు. ఆ ఎన్బిడబ్ల్యూ ఇచ్చిన తర్వాత రెడ్ కార్నర్ నోటీస్ అని ఒకటి పంపుతారు. దాంట్లో భాగంగా లుకౌట్ నోటీస్ కూడా ఇస్తారు. అయితే లుకౌట్ నోటీసు, ఎన్బిడబ్ల్యూ, రెడ్ కార్నర్ నోటీసు ఇవన్నిటి కనుక దొరక్కపోతే ఎక్స్ట్రాడిషన్ ప్రొసీజర్ కూడా ఉంటుంది. ఎక్స్ట్రాడిషన్ ప్రొసీజర్ అదైనా ఫాలో కావచ్చు. అయితే ఇక్కడ చాలామంది దీని మీద నాతో చర్చించినప్పుడు మేము కొన్ని ఆలోచిస్తే, ఇంత కష్టపడి కేసులు పెట్టి ఎన్బిడబ్ల్యూ ఇవన్నీ ఎక్స్ట్రాడిషను, ఇంటర్పోల్కి పంపించడం ఇవన్నీ కంటే సింపుల్గా అతనుకున్న పాస్పోర్ట్ని కనుక క్యాన్సిల్ చేస్తే, ఆ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసిన విషయాన్ని అతను ఏ కంట్రీలో ఉన్నాడో ఆ కంట్రీకి కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా పాస్పోర్ట్ లేకుండా అక్కడ ఉండేదానికి అవకాశం లేదు. కాబట్టి వెంటనే అతన్ని మన దేశానికి పంపించేస్తారు. అది నెంబర్ 1. నెంబర్ 2, ఇతను అవైలబిలిటీలో లేడు కాబట్టి ఇంకొకటి కూడా చేయొచ్చు. అదేంటంటే అతని ఆస్తుల్ని జప్తు చేయటం. అతని ఆస్తుల్ని జప్తు చేయటం అంటే భారతదేశంలో అతని ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది గమనించుకొని, ఎక్కడ వాళ్ళు అక్కడ కేసులు అవన్నీ వేస్తారు కాబట్టి ఈయనకి పలానా ఆస్తులు పలానా దగ్గర ఉన్నాయి, దీన్ని అటాచ్ చేయండి అంటే అటాచ్ చేసేస్తారు. ఒకసారి అటాచ్ చేస్తే, ముఖ్యంగా మా ఏరియాలో నెల్లూరు డిస్టిక్లో అంటుంటారు, మనిషిని ఒంటి మీద ఏ భాగంలో కొడితే ఆ భాగంలోనే నొప్పేస్తుందట. అదే వాడి జోబు మీద కొడితే ఒళ్ళంతా నొప్పేస్తుంది. సో ప్రతి భాగంలో కూడా ఆ నొప్పి కనపడి, ఇప్పుడు చెప్పాడే
నేను తను క్షమించండి, నన్ను క్షమించడానికి మీరు ఒప్పుకోకపోతే మీరు నాశనం అయిపోతారు అన్నట్టుగా చెప్పాడు. ఈ రాబోయే రోజుల్లో ఏం చెప్తాడంటే, నన్ను సంపూర్ణంగా నేను బాధ్యతతో చెప్తున్నాను, నేను అన్ని మాటలు తప్పే, నా క్షమాపణ అంగీకరించి మీరు నన్ను వదిలేసి నన్ను మన్నించండి, నా భోజనానికి ఇబ్బంది అవుతుందని. సో అలా అతని ఆస్తులు జప్తు చేసుకోవటం, అది రెండవ పాయింట్. మూడో పాయింట్ అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎక్కువగా ఇది యూట్యూబ్లో వస్తుంటుంది కాబట్టి వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే ఇది డిలీట్ చేస్తారు, స్ట్రైక్స్ చేసి డిలీట్ చేస్తారు. అయితే మనం దీంట్లో గమనించాల్సింది ఏంటంటే ఎక్స్ట్రాడిషన్ ప్రాసెస్ అనేది చాలా కష్టతరమైంది. దానికి భారతదేశం నుంచి కోర్టు వారెంట్ ఇవ్వాలి, హోంమంత్రిత్వ శాఖ అనుమతి ఇవ్వాలి, విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా ఆ దేశానికి ఒక అభ్యర్థన పోవాలి, అక్కడ కోర్టు మళ్ళీ విచారిస్తుంది. అంటే ఏ కంట్రీకి ఈ యూట్యూబర్ విషయంలో, ఈ నాన్ వెజ్ చేసిన విషయంలో అంత పై స్థాయిలో జరిగే పరిస్థితి ఉందంటారా? ఏ ఏ ఆస్పెక్ట్ ఎలా టర్న్ అవుద్దో మనం చెప్పలేము. ప్రస్తుతం అయితే నాకు తెలిసి ఒక 6-7 కంప్లైంట్ ఇతని మీద రిజిస్టర్ అయినట్టుగా నిన్న నైట్ విన్నా నేను. సో హిందూ మతానికి సంబంధించిన అనేక మంది, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే విహెచ్పి కానీ, ఇంతకుముందు అన్నట్టు చాలా మంది సార్ పాస్పోర్ట్ రద్దు చేయాలి, పాస్పోర్ట్ వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ వినిపిస్తున్నారు. అంత ఈజీగా పాస్పోర్ట్ రద్దు అవుతుందంటారా ఈ కేసులో? రద్దు అవడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇన్ని కేసులు కనుక ఇతని మీద పెడితే, ఇతను దొరక్కపోతే ఇతన్ని ఒక ప్రాసెస్లో ప్రొక్లైమ్డ్ అఫెండర్గా ట్రీట్ చేస్తారు, ఒక ప్రొక్లమేషన్ ఇస్తారన్నమాట. ఇతను ఒక అఫెండరు కాబట్టి ప్రొక్లైమ్డ్ అఫెండర్గా అతని ఆస్తులు కూడా జప్తు చేసేదానికి అవకాశం. ఆ పాస్పోర్ట్ రద్దు చేయొచ్చు, లేకపోతే సస్పెండ్ చేయొచ్చు. సస్పెండ్ చేసే అధికారం మటుకు చాలా ఈజీగానే ఎక్సర్సైజ్ చేయొచ్చు. రద్దు చేయాలంటే అయితే అక్కడ ఆ దేశంలో ఉన్న అధికారులు వెంటనే ఆయన అరెస్ట్ చేసి మనకు అప్పగించే పరిస్థితి ఉందా సస్పెండ్ చేస్తే? అరెస్ట్ చేయకపోవచ్చు కానీ అతన్ని పంపించేస్తారు. నీకు నో లాంగర్ యు ఆర్ హ్యావింగ్ వ్యాలిడ్ పాస్పోర్ట్, సస్పెండ్ చేశారు కాబట్టి నిన్ను మేము వెనక్కి డిపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి పంపించేస్తారనమాట. అరెస్ట్ అనేది కొన్ని దేశాల్లో అరెస్ట్ అంత ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పేరు చెప్పను కానీ చాలా ఇంపార్టెంట్ వ్యక్తి ఒక దేశంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన పేరు మోడీనో ఏదో ఉంది, నీరవ్ మోడీనో ఏదో సమ్ మోడీ. ఆయన ఆ దేశం కంట్రీలో ఒక కేసు వేసాడు. ఏమనంటే, నన్ను ఇండియాకి పంపిస్తే అక్కడున్న చట్టాల ప్రకారం నన్ను గనక వాళ్ళు కేసు పెట్టి విచారించి శిక్ష వేస్తే ఒక జైల్లో పెడతారు. ఆ జైలు కండిషన్స్ ఇలా ఉన్నాయి, అట్లాంటి జైలు కండిషన్స్లో నన్ను పంపించడానికి ఈ దేశంలో ఉన్న చట్టాల ప్రకారం అవకాశం లేదని వాదించాడు. ఆ వాదిస్తే, లేదు మా దేశంలో ఉన్నటువంటి జైల్స్ బాగానే ఉన్నాయి, మీ దేశంలో ఉన్న జైలు కంటే మంచి జైలు మా దగ్గర ఉందని చెప్పి ఒక జైలును కూడా అతని కోసం తయారు చేశారు. బాంబే దగ్గర ఒక మహారాష్ట్రలో చేసి ఆ జైలుని వీడియో తీసి ఆ కోర్టుకు పంపించారు. చూడండి, ఇలాంటి జైల్లో పెడతాము, అతని మానవ హక్కులకు ఎటువంటి భంగం కలగదు కూడా, మా చక్కటి వ్యవస్థ ఉంది, పంపించండి అని చెప్పి. ఇలా ఉంటుందన్నమాట. కొన్ని దేశాల్లో మీరు కేవలం సస్పెండ్ చేసినంత మాత్రం వెంటనే పంపించరు. కానీ స్విట్జర్లాండ్ ఒక కంట్రీ మన దేశంతో మంచి ఫారెన్ సంబంధాలు ఉన్నాయి కాబట్టి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడో అక్కడే ఉంటాడో తెలియదు, ప్రస్తుతానికి అక్కడ ఉన్నాడని తెలిసింది కాబట్టి బహుశా ఇతన్ని ఎక్కువ కాలం డిలే లేకుండా అరెస్ట్ చేసేదానికి అవకాశం ఉంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అతను ఇండియాకి తీసుకొచ్చేసాం అనుకోండి, పాస్పోర్ట్ సస్పెండ్ చేశారు లేకపోతే రద్దు చేశారు, ఇండియాకి తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తికి ఎలాంటి సెక్షన్లో ఉండే అవకాశం ఉంది సార్? ఎన్ని రోజులు జైల్లో ఉండే అవకాశం ఉంది? ఏం చెప్తుంది చట్టం? ఒక సెక్షన్ నేను చదివిన ప్రకారం 3 నెలలు ఉంది, ఒక సెక్షన్ ప్రకారం 3 years ఉంది, ఇంకొక సెక్షన్ ప్రకారం 7 years ఉంది. ఇంకోటి ఏంటంటే ప్రొక్లైమ్డ్ అఫెండర్ అన్నప్పుడు సెక్షన్లతో లేకపోతే శిక్షతో సంబంధం కాదు. ఇట్లాంటి వ్యక్తి ఎందుకు మనం యూట్యూబ్ వాళ్ళవి గమ్ముకుంది, యూట్యూబ్ చిన్న చిన్న తప్పులు చేస్తే కూడా స్ట్రైక్ చేస్తున్నారు అని చెప్పి ఒక తీవ్రంగా ఇది చేస్తున్నారు.
తర్వాత స్త్రీల సంఘాలు కూడా, ఎందుకంటే హిందూ సంఘాలు మాత్రమే కాదండి, స్త్రీలకు సంబంధించిన వాళ్ళు కూడా, స్త్రీలని ఇతను చుగుష్పాకరమైనటువంటి మాటలతో మాట్లాడాడు. స్త్రీల మీద అసభ్యకరంగా దేవతామూర్తుల మీద మాట్లాడిన వాళ్ళ మీద వాళ్ళు కూడా చాలా తీవ్రంగా ఉన్నారు. వాళ్ళు ఎక్కడికక్కడ ఇతని మీద కేసులు పెట్టాలి, ఇతన్ని ఇతన్ని యూట్యూబ్ ఛానల్లో నుంచి నిష్క్రమణ చేయాలని కూడా. సార్ నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయో కూడా మళ్ళొకసారి మీతో కాంటాక్ట్ అవుతాను. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.